నమస్కారం ప్రజలారా. మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయని మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాం. నేషనల్ మీడియా దగ్గర నుంచి ఏ విధమైనటువంటి మెడిదెబ్బలు తింటున్నామో అందరం కూడా చూసే ఉంటాం. అందులో భాగంగా మన వైవి సుబ్బారెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది 2022వ సంవత్సరంలో. ఏందనేది మనం చూద్దాం. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండటం గుర్తించి టెండర్ను రద్దు చేయాలని అధికారులకు ఆదేశించాను. యాలకులు, నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవని అనుమానంతో వాటిని ప్రభుత్వ ల్యాబ్కు పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించాను. 2022వ సంవత్సరంలో బాగా చూడండి, మే 28వ తారీఖు యాలకులు, నెయ్యి కూడా అని చెప్పినాడు. మరి ఆ 2022వ సంవత్సరం నుంచి మళ్ళీ నీకు అసలు రిపోర్టులు రాలేదా? రిపోర్టులు రాగంటానే నువ్వు టీటీడీ చైర్మన్గా మరి మొన్న అన్న దిగిపోయిన నాటిదాకా మన భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడా? నువ్వు దిగిపోయిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికైనా రిపోర్ట్లు వచ్చుంటాయి కదా. ఆ రోజైనా దేనికి అడ్డుకోలేకపోయినారు? ఆ రోజైనా దీంట్లో అవినీతి జరుగుతుంది, ఇది రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి అని నువ్వు దేనికి చెప్పలేకపోయినావు? ఆ టెండర్లు దేనికి రద్దు చేయలేకపోయినారు? 250 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేటువంటి దాంతోనే మీరు లొంగిపోయి ఏమన్నా కాముగా ఉన్నారా? లేదు, ఆ సింథటిక్ ఘీ తయారు చేయమనింది మనమేనా? దీనికైనా చెప్పండి. ఆ రద్దు చేసినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోకుండా ఉంటే మీరు మళ్ళా ట్యాంకర్ ఎట్టు తెప్పించారు కొండ మీదకి? ఇది దీనికి చెప్పండి. అదేవిధంగా చూస్తే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే మీకు నమస్కారం, ఎప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా వయసు 40 ఏళ్ళు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకొని ఉంటానో, గత 6 నెలలుగా లడ్డు ప్రసాదం కొద్దిగా రుచి చూసిన వాళ్ళంతా దద్దులు వస్తున్నాయి, నెయ్యి ఫక్తు కల్తీ ఉంది, మహాప్రభు సరిచేయండి అని చెప్పి పెట్టినటువంటి ట్వీట్. అదేవిధంగా చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఏ విధంగా ఎన్ని గ్రాముల లడ్డు ఉండాలా? 160 గ్రాముల లడ్డు 100 గ్రాములు తీసుకున్నారు. చూడండి చూడండి ఎన్ని గ్రాములు ఉంటారు చూడు. 90 గ్రాముల లడ్డు 160 గ్రాములు ఉండాల్సింది. ఎంత చీటింగ్ జరుగుతుందంటే తిరుపతిలో అంత చీటింగ్ జరుగుతుంది. ఉండేది ఎవరు? మా వాళ్ళే కదా. 160 గ్రాములు ఉండాల్సినటువంటి లడ్డు 90 గ్రాముల నుంచి కేవలం 110 గ్రాముల వరకే వీళ్ళు లడ్డూల్ని విక్రయించినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, తిరుమల లడ్డు పరిమాణం చూడండి, 50 రూపాయలు అని చెప్పి వేశాడు. చూడు, ఇది మనం గతంలో తయారు చేసినటువంటి లడ్డూలు. వీటి గురించి మనం ఇప్పుడు నేషనల్ మీడియాతో పాటు అదేవిధంగా కొన్ని మన పకీరు పాలేరులుగా పనిచేసేటువంటి మన ఛానల్లో మనకు సపోర్ట్గా మాట్లాడినప్పటికీ నేషనల్ మీడియాలో కూర్చొని ఏ విధంగా మన జగనన్నను ఏకి పారేస్తున్నారో చూడండి. ఒక లడ్డూ విషయమనే కాదు, అన్నప్రసాద కేంద్రాలయాలకు తరలించినటువంటి ముడి సరుకులు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఈ నాసిరకమైనటువంటి గతంలో క్యూ లైన్లో ఉండేటువంటి ఏదైతే కంపార్ట్మెంట్లో పెట్టుంటారో వాళ్ళకి ఏం టిఫిన్లో ఏది అందిస్తూ ఉంటారు కదా, పులిహోర, దద్దోజనం, ఇలాంటివి కూడా ఏమి లేవు. మరి చిన్నపిల్లకాయలకు పాలు లేవు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదో చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని. మనం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వ్యక్తులు అన్నప్రసాద కేంద్రాలయంలో కూర్చొని వాళ్ళు సెల్ఫీ వీడియోలు చూసి ఈ బియ్యము, ఈ అన్నము మీరు తింటారా, ఈ టీటీడీ మండలిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తింటారా, సభ్యులు ఎవరైనా తింటారా, టీటీడీ చైర్మన్ తింటాడా అని నిలదీసి అడిగినటువంటి రోజులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా తప్పులే కదా. అవన్నీ కూడా స్వామిని అడ్డం పెట్టుకొని 10 రూపాయలు డబ్బులు సంపాదాలనేటువంటి ఆలోచనలోనే కదా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి 2022వ సంవత్సరంలో ఆయనకు ల్యాబ్కు పంపించినటువంటి రిపోర్టు మళ్ళీ ఎన్ని రోజులకు వచ్చింది? మళ్ళీ దాని గురించి దేనికి మాట్లాడాలా? ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాం, ఇలా టెండర్ను రద్దు చేస్తున్నాం. నెయ్యి కావచ్చు, అదేవిధంగా యాలకులు కావచ్చు, అదేదో పప్పు కావచ్చు, శనగపిండి ఇచ్చేటువంటి, శనగపప్పు ఇచ్చేటువంటి వాడు ఎవరైనా సరే వీళ్ళు నాణ్యత లేనటువంటి సరుకులు ఇస్తా ఉన్నారు, నాణ్యత లేనటువంటి నెయ్యిని ఇస్తా ఉన్నారు. మాకు ఈ ల్యాబ్ రిపోర్ట్లో సింథటిక్ ఘీ అని చెప్పి తెలిసింది, మేము వాటి టెండర్ రద్దు చేస్తున్నామని నువ్వు పోస్ట్ ఎందుకు పెట్టలేకపోయినావు? నువ్వు పెట్టిందే కదా అది, నేనేం పెట్టింది ఏం కాదు కదా. మరి తమరు పెట్టినటువంటి పోస్టుని మరి మీరు ఎందుకు ఇది చేయలేకపోయినారు అని నేను అడుగుతా ఉన్నా. మీరు చూడండి ఒకసారి ప్రజలారా, నేను చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీకు.
మరి దేనికి నువ్వు చెప్పలేకపోయినావు? మరి నువ్వు ఏదో 28వ తారీఖు పెట్టినావు, బ్రహ్మాండంగా ఉన్నది. యాలకులు నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవనే అనుమానంతో వాటిని ల్యాబ్ పరీక్షలకు పంపాలని ఆదేశించిన అన్నావు. మరి ల్యాబ్ రిపోర్ట్ ఏమొచ్చింది? ఆ ల్యాబ్ రిపోర్టును చూసి నువ్వేమి చెప్పినావు? ఆ టెండర్లు రద్దు చేసినావా? రద్దు చేసి ఎవరికి ఇచ్చినావు అనే విషయాన్ని తమరికైనా గతంలో చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండు. నువ్వు బ్రహ్మాండమైనటువంటి ఏమంటారు ఆదరణ నుండు, ప్రతి హిందువు కూడా హర్షించుండు. ఒరే వైవి సుబ్బారెడ్డి చెప్పినాడు, ఆ తర్వాత ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి, ల్యాబ్ రిపోర్ట్లో నాణ్యత లేదని చెప్పి తేలింది, టెండర్లు రద్దు చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చినారు. ఆ ట్యాంకర్లు ఎట్ట వచ్చినా ఏందనేది ఎందుకు చెప్పలేకపోయినావు? మనం అన్న దిగిపోయేదాకా నువ్వు ఎందుకు చెప్పలా? దీనికి చెప్పరు సమాధానం. మేము ల్యాబ్కు పంపించినాం, మరి దాని సంగతి ఏంది? పంపించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదా? లేదు, వచ్చితే మీరు ఆ టెండర్ ఎవడైతే ఉన్నాడో టెండర్ వేసినటువంటి కంపెనీ ఓడిద్దరు కుమ్మక్కై 250 కోట్లు నొక్కినారా? లేదు, మనకు ఇంకా నాణ్యత తగ్గించిన ఈ సింథటిక్ అంతా కలిపి మనం పామాయిల్ కలిపి మిశ్రమాన్ని తయారు చేసి నెయ్యి రూపాన్ని తీసుకొని వచ్చి ఇద్దాం స్వామి ఏమన్నా చూస్తున్నాడని మీరు అనుకున్నారా ఆ రోజుల్లో? మరి దీనికి చెప్పండి సమాధానం. ఆధారాలు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. జరిగింది అవినీతి. అక్కడ అసలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అవినీతి ప్రతి ఒక్క హిందువుడికి మన పార్టీకి సంబంధించి మీరు అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ వచ్చి క్షమాపణ తెలియజేయాల్సినటువంటి రోజు ఉన్నది నైనా, ఉన్నది. మీరు చెప్పరు ఎందుకో మేము చేయలేదని మీరు భుజాలు తడుకుంటారు కదా. రాబోయే ధర్మారెడ్డి ఉన్నాడు. ఏమయ్యా ధర్మారెడ్డి, నువ్వు ఒకరోజు సోయలో ఉండి చేసినావా, సోయలో లేకుండా చేసినావా? మరి నీకు ఏమి జరిగిందనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఈరోజు బాధపడతా ఉంటావు, నువ్వు ఏమి కోల్పోయినావు అనేది నీకు తెలుసు ధర్మారెడ్డి. ఉండే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అతి తొందరలో నన్ను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.